హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా మూర్తి. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి చిత్తరమ్మ దేవి జాతర వ్లాగ్ అనమాట. మా ఇంటి దగ్గరే ఉంటుంది చిత్తరమ్మ దేవి టెంపుల్. సో అక్కడ మేము బోనం చేద్దామని బయలుదేరాం అనమాట. ప్రతి ఇయర్ అమ్మవారి జాతర పుష్యమాసంలో జరుగుతుందన్నమాట. స్వర్ణోత్సవాలు అమ్మవారిని ప్రతిష్ఠించారు 1976లో. ఈ ఇయర్తో అమ్మవారు 50 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. ఈ జాతర ప్రతి ఇయర్ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫస్ట్ సండే జరుపుకుంటారనమాట. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు. సో ప్రతి ఒక్కరు మేకలు కోడిలు కోస్తారనమాట. అమ్మవారికి బోనం కూడా సమర్పించుకుంటారు. మేము కూడా ప్రతి ఇయర్ ఇంక ఇలానే చేస్తాం, బోనము మేకని కోస్తాం అనమాట. అమ్మవారికి స్వర్ణోత్సవాలు ప్రతి ఇయర్ 9 days చేస్తారనమాట. ఈ టైంలో ఇంకా మెయిన్ రోడ్ అంతా బ్లాక్ చేసేసి ట్రాఫిక్ వేరే రూట్లో డైవర్ట్ చేసేసి ఆ రోడ్డు మొత్తం జాతరలా పెడతారు. ఇంకా సో ఈ జాతర చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి చాలా మంది వస్తారు. ఎందుకంటే గాజుల రామారం విలేజ్కే ఈ అమ్మవారు గ్రామ దేవత అనమాట. ఇంకా ఇక్కడ జాతరలో అయితే చాలా ఐటమ్స్ పెడతారనమాట. ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్ అని చాలా ఐటమ్స్, పిల్లల గురించి ఉయ్యాలలు, జైంట్ వీల్ అన్నీ ఉంటాయన్నమాట. సో చాలా పెద్దగా జరుగుతుంది జాతర. కానీ 9 days జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ రోడ్ పైన ఉంది కదా, ట్రాఫిక్కి కూడా కష్టం అవుతుంది అనేసి గవర్నమెంట్ పర్మిషన్ 9 days ఇస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఈ స్వర్ణోత్సవాల టైంలో పోతరాజు విన్యాసాలు, శివశక్తుల విన్యాసాలు చాలా బాగుంటాయి అన్నమాట. ప్రజలు కూడా చాలా మంది వస్తారు. ఫుల్ రష్గా ఉంటుంది టెంపుల్ అయితే ఈ 9 days. ఇంకా అందరూ బోనాలు ఎక్కించడానికని వస్తారు. సో రష్ ఎక్కువ అవుతుందని మేము ఎర్లీ మార్నింగే 1 o'clock లేచి స్నానాలు చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే బోనం అవన్నీ ఇంట్లోనే రెడీ చేసుకొని వచ్చామన్నమాట. టెంపుల్కి అయితే 3:30-4 వరకు ఉండిపోయాము. ఆ టైంలో అయితే ఇంకా అంత రష్ లేదు, రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ కొంచెం లేట్ అయిపోయిందంటే ఇంకా బోనం లైన్ పెరిగిపోతుంది, అన్ని దర్శనానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకనేసి మేము ప్రతి ఇయర్ ఎర్లీ మార్నింగే వచ్చేస్తాం అనమాట. మళ్ళీ 5:30 వరకు రిటర్న్ ఇంటికి కూడా వెళ్ళిపోతాం బోనం సమర్పించి. ఆ టైంకి కూడా కొంచెం రష్గానే ఉంటుంది. ఇంకా మేమందరం అయితే ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము. ఇంక ఇక్కడ బోనం ఇంటి దగ్గర వండుకొని వచ్చాం కదా, ఇంకా దానికి బొట్లు పెట్టేసుకొని తీసుకొని వెళ్తాం అనమాట. ఇంకా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి బోనం సమర్పించి ఇంకా దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేస్తాము. అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తాం అనమాట.
దర్శనం అయితే చేసుకొని ఇంటికైతే బయలుదేరాము. అంతా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా పబ్లిక్ అయితే ఏమంతా లేరు. ఇంకా కార్ అయితే చాలా దూరం డిస్టెన్స్ లోనే పోలీస్ వారు ఆపేశారు. సో మేము అంత దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళి ఇంటికైతే బయలుదేరాము. ఇంకా జాతర చేస్తున్నాం కాబట్టి ఇంట్లో అయితే చుట్టాలను పిలిచేసాము. ఇంకా వంట వాళ్ళైతే వంటలు కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఫ్యామిలీ అందరు వచ్చేసారు. ఇలా అయితే మేము చిత్తరమ్మ జాతర సెలబ్రేట్ చేసుకున్నాం. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.